గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో విష్ణు ఐస్ లాంచ్ చేయబోతున్న మార్గదర్శి 3.0లో మీరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. సో దాని గురించి బేసిక్ డీటెయిల్స్ చెప్తారా సార్? అండ్ అసలు మార్గదర్శి ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం? ఓకే మ్యామ్. సో విష్ణు ఐఏఎస్ లాస్ట్ 3 years నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. ఇట్ ఈస్ బేసికల్లీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ మ్యామ్. బట్ లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్కి అండ్ ఈ ఇయర్ లాంచ్ చేస్తున్న మార్గదర్శి 3.0కి ఒక డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి డే కూడా ఎవ్రీడే ఒక ఎగ్జామ్ ఉండేది. ఆ డేలో 2 questions ఇచ్చేవాళ్ళు మ్యామ్. 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రిలిమ్స్ ఒక 5 questions ఇచ్చేవాళ్ళు. ఓకే. సో దట్ వాస్ ద ప్యాటర్న్. Yeah. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేసి ఒక మార్గదర్శి 3.0 అనే ఒక కొత్త థీమ్ తోటి వచ్చాము. ఇదేంటంటే చాలా మంది ప్రిలిమ్స్, కొంతమంది ఇప్పుడు ఎగ్జామ్ మొన్న రీసెంట్లీ అయింది, ఎస్, కంఫర్టబుల్ మార్క్స్ రాని వాళ్ళు ఉంటారు. అవును. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి చదువుతున్నారు, బట్ ఎందుకు క్లియర్ కావట్లేదు అనేది అర్థం కాని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద వాళ్ళు అంటే ఈ మన బార్డర్ స్కోర్ ఉంటుంది కదా, 80 నుంచి 85 మధ్యలో, ఇలాంటి స్టూడెంట్స్ కోసం బేసిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది మ్యామ్. అంటే అసలు ఏమి తెలియని స్టూడెంట్స్ కాకుండా అట్లీస్ట్ ఎంతో కొంత నాలెడ్జ్, ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా ఒక అటెంప్ట్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు కానీ నాలెడ్జ్ ఉంది, కానీ ఇది ఎగ్జామ్ మార్క్స్ లాగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు అనే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అలాంటి స్టూడెంట్స్కి ఆన్సర్ లాగానే మార్గదర్శి 3.0ని మనం లాంచ్ చేస్తున్నాం మ్యామ్. ఓకే. సో బేసికల్లీ ఇట్ ఈస్ ఏ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. కానీ ఈ ఇయర్ మనం కొత్తగా ఏం తీసుకొస్తున్నామంటే, టెస్ట్ సిరీస్తో పాటు ఓన్లీ జస్ట్ మనం క్వశ్చన్స్ ఇచ్చే ఆన్సర్స్ ఇచ్చేస్తే అయిపోదు మన రెస్పాన్సిబిలిటీ. స్టూడెంట్ని, ఆస్పిరెంట్ని కంటిన్యూస్గా ఒక 7-8 months మనం మన ఇన్స్టిట్యూట్ ఇచ్చే అకాడమిక్ ఏవైతే నాలెడ్జ్ ఉందో దాంతో ఎంగేజ్ చేయగలగాలి. అంటే యూపీఎస్సీ ప్యాటర్న్లో వాళ్ళని కంటిన్యూస్గా మోటివేట్ చేయాలి. సో దానికోసం ఎవ్రీడే ఎగ్జామ్ కాకుండా వన్ స్మాల్ చేంజెస్, మండే ట్యూస్డే ఫస్ట్ 2 days మనం క్లాసెస్ చెప్తాం మేము, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని. లేటెస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీతో స్టార్ట్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ 2 days కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, రిగ్వేదిక్ పీరియడ్ గురించి, లేటర్ వేదిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ వెన్స్డే రోజు ఈ 2 daysలో మనం డిస్కస్ చేసిన సిలబస్ మీద టెస్ట్ పెడతాం. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది, బట్ మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఒక కోర్ రివిజన్ చేస్తాం. ఏవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో దాన్ని మనం రివైజ్ చేస్తాం. సో ఆ 2 daysలో వాళ్ళకి రివిజన్ అయిపోతుంది. అండ్ వాళ్ళు స్టడీ హాల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో అదే మార్నింగ్ చెప్పిన కోర్ రివిజన్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నదో దాన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో చదువుతారు, ఎన్సీఆర్టీస్లో చదువుతారు, వీలైతే పీవైక్యూస్ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అండ్ వెన్స్డే రోజు మనం పెట్టే ఎగ్జామ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మొన్న ఎగ్జామ్ చూసాం, ప్యాటర్న్ చేంజ్ అయింది, ఆప్షన్స్ కంప్లీట్లీ కొత్తగా ఇస్తున్నాడు, లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో వీటి మీద మన కంటెంట్ టీమ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది. సో వెన్స్డే రోజు పెట్టే ఎగ్జామ్లో వాళ్ళ 2 days చదివిన కంటెంట్ మొత్తాన్ని కూడా ఎగ్జామ్ మార్క్స్ లాగా కన్వర్ట్ ఎట్లా చేయాలి అనే ఒక ఎక్సర్సైజ్ ఇది. సో 2 days క్లాసెస్ ఉంటాయి, థర్డ్ డే దట్ మీన్స్ వెన్స్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ అగైన్ నెక్స్ట్ చాప్టర్స్ థర్స్డే, ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి, అండ్ సాటర్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది మ్యామ్. సో బేసికల్లీ ఒక 7 months ఆఫ్ రిగరస్ ప్రిపరేషన్. యూపీఎస్సీ మెయిన్స్ ఏదైతే సిలబస్ ఉందో GS 1 నుంచి GS 4 వరకు, అలాంగ్ విత్ ఎస్ఏ అండ్ CSAT, ప్రతిదీ కవర్ అయ్యేలాగా ఒక ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ని మనం డిజైన్ చేస్తున్నాం మ్యామ్. సో దీంట్లో క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అంటే మనకి PCM క్లాసెస్ కాదు, అవి డిఫరెంట్. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం ఎవ్రీథింగ్ అట్లా కాకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ని ఫాస్ట్గా మనకి ఒక విత్ ఇన్ 2 hours రివైజ్ చేసి ప్రతి 2 days తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టడం. సో ఇది కంప్లీట్ సిలబస్ మొత్తం కవర్ చేస్తాం కాబట్టి 7 months ఒక రిగరస్ ప్రిపరేషన్ చేయొచ్చు. అంటే వెటరన్ స్టూడెంట్స్ అయినా చేయొచ్చు, బేసిక్ కొంచెం నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ అయినా కానీ చేయొచ్చు మ్యామ్. సో దిస్ ఈజ్ వాట్ బేసికల్లీ ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్, బట్ దాంట్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ మార్గదర్శి 3.0 మ్యామ్. సార్, ఇందాక చెప్పినట్టు మీరు వెనస్డే అండ్ సాటర్డే ఎగ్జామ్స్ అన్నారు. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా, క్వశ్చన్ ప్యాటర్న్స్, క్వశ్చన్ నెంబర్స్ ఎన్ని ఇస్తారు, ఏంటి? ఓకే మ్యామ్. సో ఇప్పుడు మండే, ట్యూస్డే మనకి టాపిక్స్ డిస్కషన్ చేస్తాం. వెన్స్డే రోజు స్టూడెంట్ 9 o'clock ఇన్స్టిట్యూట్కి వస్తారు. ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్లో కూడా మనం పేపర్ అప్లోడ్ చేస్తాం. సో 9 o'clock to 11 ఆల్మోస్ట్ ఒక 2 hours మనకి ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 50 MCQs ఇస్తాం మ్యామ్. 50 MCQsలో 30 MCQs అనేవి ఆ 2 days ఏవైతే డిస్కషన్ చేసినామో, ఏన్షియంట్ హిస్టరీ అయితే ఏన్షియంట్, మీడివల్ అయితే మీడివల్, ఆ GS సంబంధించిన GS 1, 2, 3 సంబంధించిన 30 questions MCQs ఇస్తాం. ఇంకొక 10 questions మనం ఆ లాస్ట్ 1 weekలో ఏదైతే కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయో, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనం ఈ ఇయర్ పేపర్లో చూసినాం మ్యామ్, ఆల్మోస్ట్ స్టాటిక్ చదివిన వాళ్ళందరూ కూడా షాక్లో ఉన్నారు. ఈవెన్ ఇఫ్ జాగ్రఫీ లాంటి క్వశ్చన్స్ చూస్తే అసలు లేవు, ఒక 5-6 questions తప్పించి మిగతా అంతా కరెంట్ డామినేటెడ్ ఉంది. ఇంకా ఎన్వైరన్మెంట్ గురించి ఆల్మోస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ప్రతి కాన్ఫరెన్స్ గురించి, కన్వెన్షన్స్ గురించి అన్ని కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే ఉంటాయి. సో ఈ థాట్ తోటి ప్రతి 50 questionsలో ఎవ్రీ టెస్ట్లో ఒక 10 questions మనం కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తాం MCQs, అండ్ ఇంకొక 10 questions 30 GS, 10 కరెంట్ అఫైర్స్, అండ్ ఇంకొక 10 questions వీల్ గివ్ ఫ్రమ్ CSAT. ఎందుకంటే CSAT అనేది ఒక పెద్ద బ్యారియర్.
డిగ్రీ sir. బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే చాలా మందికి కూడా ఒక బ్యారియర్. సో దీన్ని మనం ఫస్ట్ టెస్ట్ నుంచే నెక్స్ట్ జనవరి 10th వరకు, ఇప్పుడు జూన్ నుంచి జనవరి 10th వరకు ప్రోగ్రామ్ ఉంటుంది మ్యామ్. ప్రతి వెన్స్డే ప్రతి సాటర్డే దే విల్ రైట్ 30 జిఎస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్, 10 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండ్ 10 CSAT సంబంధించిన ఎంసీక్యూస్ కూడా చేస్తారు మ్యామ్. సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్. కమింగ్ టు ద మెయిన్స్, ప్రతి వెన్స్డే అండ్ సాటర్డే ఒక 5 క్వశ్చన్స్ మెయిన్స్ ఇస్తాం. ఓకే సార్. ఈ 5 క్వశ్చన్స్లలో 3 క్వశ్చన్స్ జిఎస్ నుంచి వస్తాయి, ఒక క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ప్రెడిక్టబుల్ ఆ ప్యాటర్న్ ని బట్టి యూపీఎస్సీ అనాలిసిస్ చేసి విల్ గివ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఓకే సార్. బట్ అనదర్ 5th క్వశ్చన్ విల్ బి ఫ్రమ్ GS4 మ్యామ్. ఎందుకంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్ పేపర్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కి ముందు అయితే నెగ్లెక్ట్ చేస్తారు కంప్లీట్ గా. సో మనం ఏం చేస్తున్నామంటే GS1 సైకిల్ అవుతున్నప్పుడే ప్రతి టెస్ట్ లో GS4 ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. GS4 సంబంధించిన ఒక మెయిన్స్ క్వశ్చన్ ఉంటుంది కదా, వెన్స్డే రోజు ఒక క్వశ్చన్ వస్తుంది, సాటర్డే రోజు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇన్ కంక్లూజన్ ప్రిలిమ్స్ లో 50 క్వశ్చన్స్, 30 ఫ్రమ్ GS, 10 ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ 10 ఫ్రమ్ CSAT. అండ్ మెయిన్స్ లో 5 క్వశ్చన్స్, 3 ఫ్రమ్ GS, 1 క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ GS4. దిస్ ఇస్ ద టెస్ట్ ప్యాటర్న్. సార్ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జనరల్ స్టడీస్ని చెప్తారు, బట్ ఎస్ఏ అండ్ ఎథిక్స్ పేపర్స్ వచ్చేసరికి నెగ్లెక్ట్ అవుతుంటుంది. సో మన మార్గదర్శి ప్రోగ్రాంలో ఎలా కవర్ చేయబోతున్నాం అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? సో ఈ మార్గదర్శి ప్రోగ్రామ్ టోటల్ 200 days ప్రోగ్రామ్ మ్యామ్. ఓకే. 200 daysలో ఒక 15-20 days మనం ఓన్లీ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లకి రిజర్వ్ చేసి పెట్టినాం. లాస్ట్లో ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అవి వదిలేస్తే 180 days ఉంటాయి మ్యామ్. ఈ 180 daysని వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 schedules, 60 days, 60 days, 60 days. ఫస్ట్ 60 days మనకి GS1 ఉంటుంది, నెక్స్ట్ 60 days GS2 ఉంటుంది, తర్వాత 60 days GS3 ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఎథిక్స్ ఏది ఇక్కడ? GS4 పేపర్ ఉంది కదా, 1, 2, 3, 60, బట్ GS4 ఎక్కడ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ GS4ని సెపరేట్గా చదవకుండా GS1 జరుగుతున్నప్పుడే ప్రతి టెస్ట్లో కూడా GS4కి సంబంధించిన ఒక చాప్టర్ని ఇంక్లూడ్ చేస్తాం మ్యామ్. అంటే ఇప్పుడు మండే ట్యూస్డే నేను జాగ్రఫీ కాన్సెప్ట్ చెప్తాను, వాటితో పాటు ఒక ఎథిక్స్ చాప్టర్ని డిస్కస్ చేస్తాను. సో ఆ ఎథిక్స్ చాప్టర్ నుంచి మనకి మెయిన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది, వెన్స్డే రోజు వస్తుంది ఒక క్వశ్చన్, సాటర్డే రోజు ఒక క్వశ్చన్ వస్తుంది. సో వాట్ ఐ మెంట్ ఈస్ ఫస్ట్ 60 daysలో వీఆర్ కవరింగ్ టోటల్ GS4 సిలబస్ అలాంగ్ విత్ ద GS1 సిలబస్. ఇది ఒక సైకిలే. మళ్ళీ GS2 స్టార్ట్ అవుతుంది కదా, సో GS2లో మళ్ళీ మనం పాలిటిక్, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి అవుతున్నప్పుడు ఆ టెస్ట్లలో అగైన్ వీ విల్ ఇంట్రడ్యూస్ GS4 క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ 1 అగైన్. అంటే సెకండ్ సైకిల్లో కూడా మళ్ళీ GS4 ఉంటుంది. ఇన్ ద సేమ్ వే థర్డ్ GS3 కంప్లీట్ అవుతున్నప్పుడు కూడా GS4ని మళ్ళీ ఇంక్లూడ్ చేస్తాం. సో ఇన్ కంక్లూజన్ మనకి 3 cyclesలలో GS4 3 times రిపీట్ అవుతుంది మ్యామ్. ఎందుకంటే ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఒక 250 marks మనం హై స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 3 times రిపీట్ చేస్తాం మ్యామ్. అది ఎథిక్స్ సంబంధించిన స్ట్రాటజీ మన ప్రోగ్రాంలో. కమింగ్ టు ద ఎస్ఏకి అసలు మెంటర్షిప్, ప్రాపర్ మెంటర్షిప్ నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు మ్యామ్. ఈవెన్ నేను కూడా ఢిల్లీలో ఒకప్పుడు ఉన్నాను, ఎల్లి ఇన్స్టిట్యూట్స్లో చూసుకున్నాను, కానీ దేర్ వాజ్ నో ప్రాపర్, అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఎస్ఏ ఎట్లా రాయాలి అనేది ఈవెన్ నాకు తెలిసి చాలా మంది మెంటర్స్కి కూడా క్లారిటీ లేదు. సో ఈ మనం మార్గదర్శిలో ఏం చేస్తున్నామంటే మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఎస్ఏలో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ అనే ఒక పార్ట్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం ఫిలాసఫికల్ ఎస్సెస్ అడుగుతున్నాడు, అంటే GS సంబంధించింది ఏం అడగట్లేదు, ఫిలాసఫీ గురించి అడుగుతున్నాడు. ఫిలాసఫీ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్కి సంబంధించిన ఐడియాస్ గురించి డిస్కస్ చేయాలి. సో ఇది చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ కంటెంట్ ఇదంతా. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ మండే రోజు వి విల్ గివ్ ఒక 3 రఫ్ ఎస్ఏ టాపిక్స్ ఇస్తాం ఆస్పిరెంట్స్కి. వాళ్ళు ఏం చేయాలి, ఇట్ ఈస్ దేర్ సెల్ఫ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎస్ఏ అనేది ఇన్నర్ థాట్ ప్రాసెస్ని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి అది లాంగ్ టర్మ్లో డెవలప్ చేయాలి. సో వాట్ వీ డూ ఇస్ మండే రోజు ఇచ్చిన టాపిక్స్ని సాటర్డే వరకు దే హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ అనేది హార్బర్లో ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది, బట్ దిస్ ఈస్ నాట్ వాట్ ద షిప్ ఈస్ మేడ్ ఫర్. ఇది ఒక ఎస్ఏ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒకటి ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ మీద స్టూడెంట్ ఏం చేస్తాడంటే అసలు ఇక్కడ షిప్ అంటే మెటాఫోర్ కదా, అక్కడ డైరెక్ట్గా షిప్ అని అర్థం కాదు. ఏదైనా కానీ అది దేనికోసం అయితే క్రియేట్ చేయబడిందో ఆ పర్పస్ చేయకుండా వేరే కంఫర్ట్గా ఉన్న జోన్లో వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ దట్ క్రియేషన్ అనేది ఒక బేసిక్ ఐడియా ఇక్కడ. సో ఈ థాట్ని స్టూడెంట్ ఏం చేయాలి, డిఫరెంట్ డైమెన్షన్స్లలో రీసెర్చ్ చేయాలి. సోషల్ డైమెన్షన్లో దీన్ని ఎట్లా చూడొచ్చు, రిలీజియస్ డైమెన్షన్లో ఎట్లా చూడొచ్చు, పొలిటికల్ డైమెన్షన్లో ఎట్లా చూడొచ్చు, ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క డే ఒక్కొక్క డైమెన్షన్ ఇస్తాం మ్యామ్. సో దే హ్యావ్ టు ప్రిపేర్ ద కంటెంట్ సెల్ఫ్గా. వాళ్ళు ఒక డైలీ 15 minutes వర్క్ చేసి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని రావాలి. అండ్ సాటర్డే రోజు వీ విల్ గివ్ ద 3 essays. దే హ్యావ్ టు రైట్ 1 essay అమంగ్ దెమ్. ఒక ఎస్సేని వాళ్ళు రాయాలి. రాస్తే సాటర్డే తర్వాత నెక్స్ట్ మండే ఉంటుంది కదా, ఆ మండే రోజు ఫ్యాకల్టీ మనకి ఎస్సే సంబంధించిన మోడల్ కంటెంట్ని డిస్కస్ చేస్తారు మ్యామ్.
సో ఇట్లా మనం ప్రతి వీక్ ఒక ఎస్సేని రాస్తారు స్టూడెంట్స్, Yes, sir. అండ్ 3 essaysని మనం వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి ఇస్తాం. సో టోటల్ 7 monthsలో అరౌండ్ ఒక 30 to 40 essaysని మనం కవర్ చేయొచ్చు రాయడంలో. బట్ గివింగ్ వాట్ ఎవర్ ద 3 questions దట్ వీఆర్ గివింగ్ అరౌండ్ 100 essays మనం కవర్ అవుతుంది. సో Okay. మోడల్ ఎస్సేస్ని కూడా మనం ఇస్తున్నాం. దీనివల్ల స్టూడెంట్కి లాంగ్ టర్మ్గా డెవలప్ అవుతుంది ఒక Yes. థాట్ ప్రాసెస్ అనేది. సో అవును. ఎట్లా ఆలోచించాలి మల్టీ డైమెన్షనల్గా అనేది, అంటే మనం వర్క్ చేసినప్పుడు కదా, ఫ్యాకల్టీ చెప్తారు, మెంటర్స్ చెప్తారు, కానీ నేను వర్క్ చేసినప్పుడే స్కిల్ డెవలప్ అవుతుంది. Yes, అవును. సో ఎస్ఏ విషయంలో దిస్ ఇస్ ద స్ట్రాటజీ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద మార్గదర్శి ప్రోగ్రామ్. ప్రీవియస్ ఇయర్స్గా చూస్తే సీసాట్ అనేది స్టూడెంట్స్కి మెయిన్ హర్డిల్ అవుతుంది. అవును. సో సీసాట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, పిల్లలతో ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు? ఓకే, కమింగ్ టు ద సీసాట్ మ్యామ్, ఈవెన్ నేను యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 attempts టు క్లియర్ సీసాట్ మ్యామ్. ఓకే. ఈవెన్ దో ఐ కేమ్ ఫ్రమ్ ద బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో చాలా మందికి మిస్కన్సెప్షన్ ఏంటంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మేబీ ఈజీగా క్లియర్ చేస్తారు అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా దట్స్ నాట్ ద రియాలిటీ. డిగ్రీ స్టూడెంట్స్కి ఎట్లయితే టఫ్ అని ఫీల్ అవుతున్నారో, ఈవెన్ బీటెక్ వాళ్ళకి కూడా మ్యాథ్స్ ఇస్ డిఫరెంట్, ఆప్టిట్యూడ్ ఇస్ డిఫరెంట్ మ్యామ్. ఫస్ట్ ఆ డిఫరెన్స్ అర్థం కాదు స్టూడెంట్స్, చాలా మందికి తెలియకపోవచ్చు. యూపీఎస్సీలో అడిగేది ఆప్టిట్యూడ్, ఇట్స్ నాట్ ద మ్యాథ్స్. ఆప్టిట్యూడ్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తామంటే సీసాట్కి నేను సీసాట్ క్లియర్ చేసిన ఇయర్ నుంచి నా ఎక్స్పీరియన్స్ నాకు ఏం చెప్పిందంటే, ఎవ్రీ డే వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 2 hours ఆఫ్ టైమ్ ఫర్ సీసాట్. అది రిగరస్ కాదు, హాలిడే అవని, ఫెస్టివల్ అవని, ఇన్స్టిట్యూట్ ఉండకపోని, ఐ హ్యావ్ టు ప్రిపేర్ 2 hours ఎవ్రీ డే. ఒక 1 hour కాన్సెప్ట్ చదవాలి, ఒక 1 hour ప్రాక్టీస్ చేయాలి, అట్లీస్ట్ ఒక 20 questions అన్న ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి సీసాట్ రాదు. దెర్ ఇస్ నో వే మ్యామ్. జిఎస్ అంటే గుర్తుపెట్టుకోవచ్చు కానీ సీసాట్కి అట్లా ఉండదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ 180 daysలో టోటల్ GS1, GS2, GS3 60 days ఉంటుంది కదా, ప్రతి టెస్ట్లో కూడా వెన్స్డే టెస్ట్లో, సాటర్డే టెస్ట్లో, ప్రిలిమ్స్లో వీ విల్ గివ్ 10 questions ఆఫ్ సీసాట్. అండ్ టోటల్ సీసాట్ని కూడా ఎగ్జాక్ట్లీ GS4ని ఎట్లయితే మనం 3 cyclesలో ఇంటిగ్రేట్ చేసినామో, సీసాట్ సిలబస్ని కూడా మనం 3 cyclesలో ఇంటిగ్రేట్ చేస్తాము. అంటే Yes. టోటల్ సిలబస్ని స్టూడెంట్స్ విల్ ప్రాక్టీస్ ఫర్ 3 times. అంటే సేమ్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్. GS1 రాస్తున్నప్పుడు టెస్ట్లలో నంబర్ సిస్టమ్ వస్తుంది, మళ్ళీ GS2లో స్టార్ట్ అయిన ఫస్ట్ 2-3 టెస్ట్లలో కూడా మళ్ళీ నంబర్ సిస్టమ్ వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ 3 times మనం సీసాట్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ టెస్ట్లో 10 questions అంటే అప్రాక్సిమేట్లీ వీఆర్ కండక్టింగ్ అరౌండ్ ఒక 50 to 60 tests పెడతాం మ్యామ్, ఫిలిమ్స్ టెస్ట్ Okay. ఆఫ్ 50 questions. ప్రతి 50లో ఒక 10 questions సీసాట్ ఉంటాయి. Yeah. సో అరౌండ్ ఒక 400 questions వరకు కూడా సీసాట్ కవర్ అయ్యే స్కోప్ ఉంటుంది మ్యామ్. అంటే అలాంగ్ విత్ టెస్ట్ మనం ఇంకా కొన్ని అడిషనల్గా కూడా ఇస్తాము. Yes, సో ఒక 400 to 500 సీసాట్ PYQs కవర్ చేయొచ్చు. yes, సో ఆబ్వియస్లీ 500 questions ప్రాక్టీస్ చేసిన తర్వాత కంఫర్టబుల్గా క్లియర్ చేస్తారు మ్యామ్ yes, సీసాట్. sir. సో దిస్ ఇస్ ద ఐడియా ఇన్ ద మార్గదర్శి 3.0 సీసాట్ గురించి. నెక్స్ట్ మెంటర్షిప్ సపోర్ట్ ఎలా ఉండబోతోంది స్టూడెంట్స్కి? ఇది చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్లాస్కి వస్తారు, మార్నింగ్ క్లాస్ వింటారు, టెస్ట్ రాస్తారు, బాగానే ఉంటుంది. బట్ టెస్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. Yes. చాలా మంది ఇది పట్టించుకోరు. టెస్ట్ రాసిందంటే నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది ఇంతే అని అనుకుంటారు. బట్ ప్రిపరేషన్ టెస్ట్ రాయడం కాదు, టెస్ట్ రాసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది Mistakes. మ్యాటర్స్ యూపీఎస్సీలో. సో మెంటర్షిప్ అనేది కంటిన్యూస్ గైడెన్స్ మెంటర్షిప్ అనేది. సో మనం ఏం చేస్తామంటే ప్రతి టెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ క్లాస్లోనే ఆ 50 questions సంబంధించిన ఆన్సర్స్ని డిస్కస్ చేస్తారు. Yes, sir. ఆ 50 PYQ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సంబంధించినవి అండ్ 5 మెయిన్స్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్ కూడా డిస్కస్ చేస్తారు. సో మోస్ట్లీ ఒక 80% ఆఫ్ డౌట్స్ ఏమున్నా కూడా అక్కడే క్లియర్ అయిపోతాయి మ్యామ్. బట్ స్టిల్ ఇంకా స్టూడెంట్స్కి ఎట్లా రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ప్రెజెంటేషన్ ఎట్లా బెటర్ అవ్వాలి, ఇలాంటి వాటి మీద కొన్ని డౌట్స్ ఉంటాయి. Yes. సో దానికి విష్ణు ఐఎస్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ కింద ఒక డెడికేటెడ్ మెంటర్స్ని పెడుతున్నాం. Yes, sir. అంటే ఓన్లీ ఫర్ ఈ మార్గదర్శి నుంచి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు 24/7 ఎప్పుడు ఇన్స్టిట్యూట్ని వాళ్ళ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే అది ఆన్లైన్లో అవ్వచ్చు, ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చినా అవ్వచ్చు. ఒక డెడికేటెడ్ మెంటర్స్ ఓన్లీ ఫర్ మార్గదర్శి మనం ఇక్కడ హైర్ చేసుకోబోతున్నాం. సో Yes. వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు. యూపీఎస్సీలో మెయిన్స్ రాసి యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ మెంటర్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ ఆస్పిరెంట్స్కి. సో అలాంటి మెంటర్స్, డెడికేటెడ్ మెంటర్స్ మనకు ఉన్నారు కాబట్టి 24/7 వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయడం, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడం. కొన్నిసార్లు ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి మ్యామ్ Yes, ఈ sir. ప్రిపరేషన్లో. అంటే సెల్ఫ్ డౌట్ వస్తుంది, అసలు మనం ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నాం అనిపిస్తుంది, ఫ్రెండ్స్ అందరూ వేరే జాబ్స్ చేస్తున్నారు కదా మనం, ఇదన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. అవును. సో ఈ సైకలాజికల్ డైమెన్షన్లో కూడా రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా ఎట్లా ఉండాలి అని చెప్తూ
ప్రిపరేషన్ లానే చూడాలి కానీ ఇది ఏదో లైఫ్ ప్రాసెస్ లాగా పెద్ద ఇది లేకపోతే ఇంకొకటి మనం ఇంకో ఆప్షనే లేదు అనేలాగా ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఆ కంటిన్యూస్ ఎమోషనల్ సపోర్ట్ కూడా మనకి మెంటర్స్ ఇస్తారు. సో ఒక డెడికేటెడ్ మెంటర్స్ గ్రూప్ ఉంది మనకి. సో ఆ గ్రూప్ వాళ్ళకి 24/7 యాక్సెసిబుల్ ఉంటారు స్టూడెంట్స్కి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ మార్గదర్శి ప్రోగ్రామ్ మెంటర్షిప్ ఆస్పెక్ట్లో. అండ్ నెక్స్ట్ ఈ మార్గదర్శి ప్రోగ్రామ్కి ఎలాంటి స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతే బాగుంటుందంటారు? బిగినర్సా లేదంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళ? ఎలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది? ఓకే, బేసికల్గా మనకి ఆస్పిరెంట్స్లో ఒక 2-3 టైప్స్ ఉంటారు మ్యామ్. ఒకటి ఫ్రెష్ క్యాండిడేట్స్, అసలు వాళ్ళకి యూపీఎస్సీ గురించి ఏమీ తెలియదు, అసలు ఎన్సీఆర్టీ చదవలేదు, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదవలేదు, ఏమీ తెలియదు. మై అడ్వైస్ వుడ్ బి మార్గదర్శి ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఫర్ దెమ్. వాళ్ళకి పీసీఎం క్లాసెస్ ఉన్నాయి కదా, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి కదా, అవి అడ్వైజబుల్ మ్యామ్. బట్ ఈ మార్గదర్శి ప్రోగ్రామ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే స్టూడెంట్స్ నుంచి అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ ఒకసారైనా చదువు ఉండాలి. అది ఎన్సీఆర్టీ బేసిక్ ఫౌండేషన్, ఒకసారి క్లాస్ విన్నా పర్లేదు, లేదా ఎన్సీఆర్టీ చదువున్నా పర్లేదు. వీఆర్ గివింగ్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. బట్ రివిజన్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్కి ఏదైతే ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుందో అది మాత్రమే డిస్కస్ చేస్తాం క్లాస్లో. అకాడమిక్ సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయం. అంటే అకాడమిక్స్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఐవీసీ గురించి చదివితే పీవైక్యూ ఏముంటుంది, ఐవీసీ యొక్క ఆర్కిటెక్చర్ మోడర్న్ ఇండియాలో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతారు. ఇది ఒక పీవైక్యూ ఆస్పెక్ట్. సో మనం ఈ మార్గదర్శిలో ఏం డిస్కస్ చేస్తామంటే ఐవీసీ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఈ పీవైక్యూ ఏవైతే అడిగారో ఆ థీమ్స్ ని డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ టైం ఇలాంటి రిలేటెడ్ థీమ్స్ వస్తే వెంటనే ఆన్సర్ ఎట్లా ఫ్రేమ్ చేయాలనేలాగా డిస్కస్ చేస్తాం. బట్ అదే ఒక ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ క్లాస్ తీసుకుంటే అక్కడ ఫ్యాకల్టీ దాన్ని డిఫరెంట్ గా డీల్ చేస్తారు. అంటే అసలు ఫస్ట్ ఐవీసీ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో డిఫరెంట్ ఫేజెస్ ఏమేమి ఉన్నాయి, సైట్స్ ఏమున్నాయి, ఈ ఫ్యాక్ట్స్ అన్ని డిస్కస్ చేస్తారు. సో in a way I have to tell that this is not for complete beginners. Complete beginners ki PCM classes తీసుకోవాలి. But this is for somebody who is ready to do self study. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్, నేను సెల్ఫ్ స్టడీ రోజు చేసుకోగలుగుతా, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, బట్ వాట్ ఐ నీడ్ ఇస్ దట్ సపోర్ట్ సిస్టమ్. కంటిన్యూస్ గా టెస్టులు కావాలి, ఎంసీక్యూస్ కావాలి, ఆన్సర్ రైటింగ్ కావాలి, గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఎవ్రీడే ఒక 6 hours నేను ఓన్గా చదువుకుంటా, ఒక 2 hours నేను ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేయగలుగుతా. అలాంటి స్టూడెంట్స్కి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రామ్. అంటే సెల్ఫ్ స్టడీ చేస్తూ ఇక్కడ ఒక 2 hours స్పెండ్ చేసేవాళ్ళు. ఇది సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరంటే 2, 3, 4 అటెంప్ట్స్ ఇచ్చి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ అవ్వకుండా, అది నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ఆన్సర్ లాగా కన్వర్ట్ చేయాలో తెలియదు వాళ్ళకి. సో ఇలాంటి స్టూడెంట్స్, ఈ ఫేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వెటరన్ బ్యాచ్. సో వెటరన్స్కి డెడికేటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు మ్యామ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ అయిపోయి ఉంటాయి, పీసీఎం క్లాసెస్. సో అవి మళ్ళీ రిడెండెంట్, అవి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మార్గదర్శి ప్రోగ్రామ్ అనేది ఈ 2 sets ఆఫ్ పీపుల్కి. అండ్ థర్డ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ బ్యాచ్ అని ఉంటారు కొంతమంది. సో ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ యూపీఎస్సీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి స్టూడెంట్స్ కి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ మీద, కానీ దే హ్యావ్ నో ఎక్స్పోజర్ టు ద ఎగ్జామ్ ఎక్స్పోజర్ లేదు. సో వాళ్ళకి మనం ఈ మార్గదర్శి ప్రోగ్రామ్ తోటి కంటిన్యూస్ గా ఒక 6-7 months ఆఫ్ రిగరస్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. కంటిన్యూస్ గా ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో వాళ్ళని ఎక్స్పర్టీస్ అయ్యేలాగా చేయొచ్చు మ్యామ్. సో దీస్ 3 sets ఆఫ్ పీపుల్ కి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. ఒకటి సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి, 2 వెటరన్ ఆస్పిరెంట్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు, థర్డ్ వన్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కానీ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కానీ ఇలాంటివి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, 28 అవ్వచ్చు, 27 అవ్వచ్చు. సో అలాంటి స్టూడెంట్స్ కి ఈ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ మ్యామ్. సో దిస్ ఇస్ వాట్ మార్గదర్శి బేసికల్లీ. సో సార్ నెక్స్ట్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్ కి కూడా మార్గదర్శి ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుందంటారా? యా, సో గ్రూప్ 1 స్టూడెంట్స్ ఏపీపీఎస్సీ నెక్స్ట్ ఒక 1-2 months లో నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు. అండ్ టీజీపీఎస్సీ కూడా మేబీ ఇంకొక 6 months అట్లా పట్టొచ్చు అంటున్నారు మ్యామ్. తెలియదు ఎవరికి, బట్ స్టిల్ అంటున్నారు. బట్ మనం ఎప్పుడు రెడీగా ఉండడం అనేది పర్ఫెక్ట్ థింగ్. గ్రూప్ 1 స్టూడెంట్స్ కి మనం చెప్పేది ఏంటంటే 60 to 70% ఆఫ్ సిలబస్ గ్రూప్ 1ది అండ్ యూపీఎస్సీది సేమ్ ఉంటుంది మ్యామ్. సో ఇండియాకి సంబంధించిన టోటల్ జిఎస్ సిలబస్ గ్రూప్ 1 టీజీపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా వీ కెన్ కవర్ ఇన్ ద మార్గదర్శి ప్రోగ్రామ్. సో వాళ్ళకి అడ్వైజ్ ఏంటి అని అంటే 100% ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు తీసుకుంటే ఏమవుతుంది అంటే జూన్ నుంచి జనవరి లోపు కంప్లీట్ గా యూపీఎస్సీకి సంబంధించిన జిఎస్ 1, 2, 3, 4 సేమ్ మళ్ళీ టీజీపీఎస్సీలో ఉంటాయి, సేమ్ మళ్ళీ ఏపీపీఎస్సీలో ఉంటాయి. సో ఇండియా పార్ట్ మొత్తం కూడా ఒక 70% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ వాట్ దే హ్యావ్ టు డూ అగైన్ ఈస్ దట్ 20% ఆఫ్ రీజనల్ సిలబస్. సో మనం విష్ణు ఐఏఎస్ లో ఏం చేస్తున్నామంటే మార్గదర్శి ప్రోగ్రామ్ ఎవరైతే ఈ ఇండియా రిలేటెడ్ సిలబస్ టెస్ట్ సిరీస్ అంతా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మనం ఫ్రీగా ప్యారలల్ గా ఏపీపీఎస్సీ రీజనల్ మాడ్యూల్ అండ్ ప్యారలల్ గా టీజీపీఎస్సీ సంబంధించిన రీజనల్ మాడ్యూల్స్ కూడా ఇస్తున్నాం మ్యామ్. సో ఒక రకంగా బై ద ఎండ్ ఆఫ్ జనవరి వాళ్ళు రెడీగా ఉంటారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా
ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అవును. దే విల్ బి రెడీ మ్యామ్, పర్ఫెక్ట్లీ మెయిన్స్ రాయడానికి అండ్ ప్రిలిమ్స్ రాయడానికి రెడీగా ఉంటారు. Okay. సో మార్గదర్శి ఈస్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ ఆల్సో, గ్రూప్ 1 క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆల్సో మ్యామ్. Thank you, sir, for giving these valuable information. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.